హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఒరిస్సా రుచులు. ఈరోజు మన ఛానల్లో అద్దిరిపోయే నాటుకోడి పులుసు అలాగే రాగి సంగటి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ నాటుకోడి పులుసుని కుక్కర్లో కాకుండా కడాయిలో అయితే చేస్తున్నానండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కడాయిలో నాటుకోడి పులుసు చేసుకున్నప్పుడు కొన్ని టిప్స్ పాటిస్తే ముక్క అయితే తొందరగా ఉడుకుతుందండి. అలాగే కుక్కర్లో కన్నా కడాయిలో కానీ లేదంటే మట్టి పాత్రలో కానీ ఇలా నాటుకోడి కూర చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే ఇంకా ఆలస్యం చేయకుండా నాటుకోడి పులుసు అలాగే రాగి సంగటి ఎలా చేసుకోవాలి కొన్ని టిప్స్ తో అయితే చూపిస్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ ని చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. మీకైతే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది, మీరే ముందుగా చూడొచ్చండి. ఇప్పుడైతే అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే దీనికోసం నాటుకోడి చికెన్ అయితే తీసుకోవాలండి. మేమైతే 1.5 కిలో కోడి చెప్పామన్నమాట. అందులో మాకు కిలో మాంసం వచ్చింది. ఒక 1/2 కిలో వరకు వేస్టేజ్ అయితే వచ్చేసిందండి. వాళ్ళైతే శుభ్రంగా పసుపు రాసి క్లీన్ చేసి ఇచ్చారు. మనం మళ్ళీ కొద్దిగా పసుపు వేసుకొని 2 సార్లు నీట్గా కడుక్కోవాలండి. మళ్ళీ పసుపు వేసుకొని కడుక్కోవడం వలన మాంసం నీట్గా క్లీన్ అవుతుందన్నమాట. ఇలాగైతే 2 సార్లు శుభ్రంగా కడుక్కొని దీన్ని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ కర్రీ కోసం మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందామండి. మసాలా కోసమని కడాయి పెట్టుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి. వేసుకొని వీటన్నిటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇంకాస్త ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ సోంపు వేసుకొని ఇంకాస్త ఫ్రై చేసుకోవాలండి. ఇది కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 2 టీ స్పూన్ల వరకు గసగసాలు వేసుకోవాలి. గసగసాలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. కడాయి వేడికే గసగసాలు చిట్లిపోతాయి. ఇలా అన్ని మసాలాలని కూడా ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయండి. ఇలా మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకొని దీన్ని అయితే ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇదే కడాయిలో కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని వీటిని కూడా కాస్త ఫ్రై చేసుకోవాలండి. ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఈ ఎండు కొబ్బరి ముక్కలు అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న మసాలాలన్నీ కూడా కలిపి మెత్తని పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టుకొని 4 to 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. నాన్ వెజ్ కి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ ని బాగా వేడి చేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీలకి అయితే ఆయిల్ ని బాగా వేడి చేసుకున్నాకే తాలింపు వేసుకోవాలండి. అలా అయితేనే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఆయిల్ బాగా వేడెక్కాక ఒక 5-6 పెద్ద ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే పచ్చిమిరపకాయలు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలాగైతే కిందకి అడుగు అంటుకోవాలన్నమాట. ఇలా అడుగు అంటుకున్నట్టు ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అయినట్టు. ఇప్పుడైతే ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకుందామండి. ఈ చికెన్ అయితే నేను ముందుగా మ్యారినేట్ ఏం చేసుకోలేదండి. డైరెక్ట్గానే వేసుకుంటున్నాను. మ్యారినేట్ చేయని అవసరం లేదు. చికెన్ అయితే ఇలా డైరెక్ట్గానే వేసుకోవచ్చు. ఇలా చికెన్ మొత్తాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. 1 నిమిషం దీన్ని బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడైతే ఇందులోనే 1 టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ కల్లుప్పు వేసుకుంటున్నానండి. మీకు కావాలంటే సాల్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా పసుపు ఉప్పు వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి. మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే నేను మసాలా పొడిని అయితే రెడీ చేసుకున్నానండి. చూసారు కదా, ఇలా మెత్తని పొడిలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత అయితే చూడండి, చికెన్లో ఉన్న వాటర్ అయితే వచ్చాయి కదా. ఇప్పుడైతే దీన్ని ఇంకొకసారి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని కలుపుకొని ఇంకో 10 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. చికెన్లో అయితే మొత్తం వాటర్ కూడా వచ్చేయాలన్నమాట. అలా 2 సార్లు మనం కలుపుకుంటూ మూత పెట్టుకోవాలి. ఇంకో 10 నిమిషాల తర్వాత అయితే చూడండి, చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసాయి కదా. ఇప్పుడైతే ఈ వాటర్ అంతా ఇంకే వరకు మూత పెట్టకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చికెన్లో వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా కారం వేసుకోవాలి. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలండి. మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే ఈ కర్రీకి సరిపోతుందండి. అలాగే ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ వేసుకోవడం వలన మనకి ముక్క అయితే తొందరగా ఉడుకుతుందన్నమాట. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి.
ఒకసారి మొత్తాన్ని కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి అయితే చూద్దామండి. చూడండి ఇక్కడైతే చికెన్ ఎలా ఫ్రై అయిందో, బాగా ఫ్రై అయింది కదండి. ఇలా ఫ్రై అయిన చికెన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోనే గ్రేవీకి సరిపడా వాటర్ని అయితే వేసుకుందామండి. ముక్కలన్నీ ములిగేటట్టు వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ ములిగేటట్టు వాటర్ వేసుకొని ఒకసారి దీన్ని అయితే కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని ఇప్పుడైతే ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ లేత జంటలు అయితే ఇలా వేసుకుంటున్నాను. ఇలా కరివేపాకు వేసుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఒక 20 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఒక 15 నిమిషాల తర్వాత అయితే చూడండి ముక్క అయితే ఎలా ఉడికిందో. 80% వరకు ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద టమాటాని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. టమాటా ఎప్పుడైనా 80% ఉడికాకే వేసుకోవాలండి. ముందుగా వేసుకుంటే చికెన్ అనేది ఉడకదనమాట. టమాటాలో ఉన్న పులుపు తగిలి చికెన్ అనేది ఉడకడం లేట్ అవుతుందండి. ముక్క కూడా సాఫ్ట్గా అవ్వకుండా గట్టిగా అయిపోతుంది అనమాట. అందుకనే టమాటో అనేది లాస్ట్లో వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడైతే ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి ఎలా ఉడికిందో. ఆయిల్ అయితే పైకి తేలింది కదండి. ఇప్పుడైతే చివరిగా ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన నాటుకోడి పులుసు రెడీ అయిపోయినట్టేనండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముక్క అయితే చాలా సాఫ్ట్గా ఉడుకుతుందండి ఈ విధంగా చేసుకుంటే. మీరైతే తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా నాటుకోడి కర్రీ చేసుకుంటే చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, రాగి సంగట్లోకి కానీ చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే రాగి సంగటి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. రాగి సంగటి చేసుకోవడానికి లోతైన పాత్ర పెట్టుకొని మనం తీసుకున్న బియ్యానికి 3 నీళ్ళు అయితే వేసుకోవాలండి. నేనైతే 1 కప్పు బియ్యం తీసుకున్నానండి. 1 కప్పు బియ్యంకి 3 కప్పుల నీళ్లు వేసుకుంటున్నాను. నీళ్ళని బాగా మరిగించుకోవాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత అరగంట సేపు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి దీన్ని కలుపుకొని ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. అన్నాన్ని మెత్తగా ఉడికించుకోవాలి. చూడండి ఇలాగైతే ఉడికించుకోవాలండి. అన్నాన్ని ఇలా మెత్తగా ఉడికించుకొని ఇప్పుడైతే గరిటెతో ఇలా మెదుపుకోవాలి. ఇలా అన్నాన్ని మెత్తగా మెదుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో కప్పుడు రాగిపిండి అయితే వేసుకోవాలండి. ఇలా పైన రాగిపిండి వేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని కలుపుకున్న ఉడికించుకోవాలండి. 2 నిమిషాల తర్వాత చూడండి రాగిపిండి కూడా కొద్దిగా ఉడికింది కదా. ఇప్పుడైతే మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు సిమ్లో పెట్టుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన రాగి సంగటి అయితే రెడీ అయిపోతుందండి. మీకు కావాలంటే ఇక్కడ రాగిపిండి వచ్చేసి 1 కప్పు కాకుండా 2 కప్పుల రాగిపిండి కూడా వేసుకోవచ్చు. కాకపోతే రాగి పిండి ఎక్కువ వేసుకుంటే మనకి రాగి ముద్దలా అయిపోతుందండి. రైస్ అనేది ఎక్కువగా కనిపించదనమాట. అందుకే రైస్ ఏ క్వాంటిటీతో తీసుకుంటే అదే క్వాంటిటీలో మనం రాగి పిండిని తీసుకుంటే మనకి చక్కగా కనిపిస్తుందండి. రైస్ అనేది తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా కలుపుకునేటప్పుడే మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చండి. లేదంటే తినేటప్పుడు కూడా వేసుకోవచ్చు. లేదు నచ్చిన వాళ్ళు ఉంటే స్కిప్ చేసేయచ్చు. చూసారు కదండి రాగి సంగటి ఎట్లా తయారు చేసుకోవాలో. చాలా అంటే చాలా సింపుల్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతకంటే కూడా హెల్దీ ఫుడ్ అండి ఇదైతే. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చండి. ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. అందులోనూ నాటుకోడి పులుసు రాగి సంగటి అంటే ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. అందరికీ తెలిసిందే కదా ఈ కాంబినేషన్ అంటే ఎంత టేస్టీగా ఉంటుందో. తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. అంత టేస్టీగా ఉంటుంది. మీరైతే తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. అలాగే నేను చేసిన ఈ రెసిపీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇలాంటి మంచి టేస్టీ అయిన రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.